హలో మై బ్యూటిఫుల్ యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్ రేషు మామిడాల. సో ఈ వీడియో ఏంటి మందు బాటిల్స్ అన్నీ చూపిస్తుంది అని అనుకుంటున్నారా? సో ఈ వీడియోలోనైతే నేను గోవా నుంచి మేము ఎన్ని బాటిల్స్ తీసుకొచ్చాము, మేము చేసిన మిస్టేక్ ఏంటి అనేది మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు అంతా అర్థమైపోతుంది, క్లారిటీగా ఉంటుంది. సో ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియోనైతే. యాక్చువల్గా చెప్పాలంటే నేను అసలు ఈ వీడియో పోస్ట్ చేయొద్దని అనుకున్నాను, కాకపోతే మేము లాస్ అయ్యింది మొత్తం మీకు నెక్స్ట్ టైం మీరు జాగ్రత్తగా ఉండడం కోసమైనా యూజ్ అవుతుంది అని చెప్పి నేనైతే వీడియో అప్లోడ్ చేస్తున్నాను. సో ఈ మందు బాటిల్స్ అన్నీ చూసి అయితే ఎవరు మిస్అండర్స్టాండ్ అయితే చేసుకోకండి. గోవాకి చాలా నార్మల్గా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళి రిటర్న్ ఫ్రెండ్స్ కోసం అయితే అక్కడ నుంచి వైన్ బాటిల్స్ అయినా లేకపోతే ఇలా ఆల్కహాల్ అయితే తీసుకొని వస్తారు. అక్కడ చాలా తక్కువ ప్రైజెస్ ఉంటాయని. ఇప్పుడు నేను వీడియోలో చూపించేది అయితే ఎయిర్పోర్ట్ లుక్ మొత్తం అంతా 3D రూపంలోనైతే మినేచర్ థీమ్ తీసుకొని మంచిగా చిన్నగా కన్స్ట్రక్ట్ చేశారు. చాలా బాగా సూపర్గా అనిపించింది నాకైతే ఈ చిన్న చిన్నవి చూస్తుంటేనైతే. ఎందుకంటే ఎయిర్పోర్ట్ అంతా మనం నడిచి చుట్టూ తిరిగి అంతా చూడలేం కదా. సో ఇది ఒక్కటి చూస్తేనైతే అయిపోతుంది అనమాట, ఎయిర్పోర్ట్ మొత్తం చూసినట్టే అయిపోతుంది. ప్రతి ఒక్కటి అందులోనైతే డీటెయిల్గా మంచిగా కన్స్ట్రక్ట్ చేసి పెట్టారు. బ్యాక్గ్రౌండ్ గార్డెనింగ్ అయినా, మనం పార్కింగ్ ఏరియాస్ అయినా, కార్ పార్కింగ్ ఏరియాస్, రోడ్స్, ఫ్లైట్ రూట్స్వి అవన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట. అలాగే ఎయిర్పోర్ట్లో ఏమైనా కొందామనుకుంటే మాత్రం తక్కువ ప్రైజెస్ అయితే అసలుకే లేవు, చాలా ఎక్కువ ప్రైజెస్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి కాస్ట్ ఎక్కువగానే ఉన్నాయన్నమాట. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మనలాంటి వాళ్ళైతే అక్కడనైతే ఏం పర్చేస్ చేయలేము. మేము యాక్చువల్గా లాంజ్లో తిందామని అనుకున్నాము, కాకపోతే టైం అయితే అస్సలకే లేదు. ఇప్పటికే చాలా టైం వేస్ట్ అయిపోయింది. అక్కడ మేము గోవాలోనే వైన్ బాటిల్స్, ఆల్కహాల్ తీసుకునే దగ్గరనే చాలా టైం అయితే స్పెండ్ అయిపోయింది. సో మేము రిటర్న్ రావడానికి, మేము క్యాబ్ బుక్ చేసుకోవడానికి కూడా అక్కడ కూడా ప్రాబ్లమే వచ్చిందనమాట. ఇవన్నీ నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎప్పుడైనా ఎయిర్పోర్ట్లో ఏమైనా కొనుక్కొని తిన్నారా అనేది కామెంట్ అయితే చేయండి. నేనైతే ఏం కొనలేదు. బయట 5 రూపీస్ చాక్లెట్ అయితే ఎయిర్పోర్ట్లో 500 రూపీస్ ఉంది. అంత డిఫరెన్స్ ఉందన్నమాట ఒక్కొక్క ఐటెంకి. ఏ ఐటెం ముట్టుకున్నా కూడా హెవీ ప్రైజెస్ అయితే ఉన్నాయి. సో జస్ట్ నేను అలా వీడియోస్ తీసుకొని అయితే మళ్ళీ నేనైతే రిటర్న్ అయితే అయ్యానమాట. సో మేము ఫస్ట్ చేసిన మిస్టేక్ ఏంటంటే స్టార్టింగ్ నుంచి చెప్తాను వినండి. ఫస్ట్ ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నప్పటి నుంచి వచ్చిన ప్రాబ్లం ఇదన్నమాట. ఎందుకంటే నా ఆధార్ కార్డులో మామిడాల రేష్మ అని నేమ్ అయితే ఉంటుంది కదా. సో ఇంటి పేరుతోటే ఎవరిదైనా ఆధార్ కార్డు నేమ్ ఉంటుంది కదా. సో దాని నేమ్ తోటి నేనైతే అలా బుక్ చేసుకోకుండా నిక్ నేమ్ లాగా పెట్టుకొని రేష్మ అన్నట్టుగా బుక్ చేసుకున్నాను. సో నేను వెళ్ళేటప్పుడు అయితే ఏం ప్రాబ్లం అయితే రాలేదన్నమాట. ఎందుకంటే ఎయిర్ ఇండియా ఫ్లైట్కి వెళ్ళాము మేము, డైరెక్ట్ చెక్ ఇన్ కౌంటర్కి వెళ్ళామన్నమాట. కింద కూడా చెక్ ఇన్ కౌంటర్ ఉంటుంది కానీ డైరెక్ట్ మేము పైకి వెళ్ళి చెక్ ఇన్ అయ్యాము. సో అక్కడ ఏం ప్రాబ్లం రాలేదు. కానీ ఇండిగోలో అలా కాలేదన్నమాట. చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేసాము. మేము మొత్తం అంతా బాటిల్స్, వైన్ బాటిల్స్, ఈ ఆల్కహాల్ అంతా ప్యాకింగ్ చేసుకున్న తర్వాతనైతే ప్యాకింగ్ దగ్గర కూడా మిస్టేకే అయింది మాది చెప్పాలంటే. అయితే మేము గోవా నుంచి ఇంటికి రిటర్న్ అవుతున్నామని తెలిసిన తర్వాత ఫ్రెండ్స్ అందరైతే వైన్ బాటిల్స్, ఆల్కహాల్స్ అయితే తీసుకురమ్మని అయితే చెప్పారు. సో కానీ పర్ పర్సన్కి అయితే 6 బాటిల్సే అలో ఉందన్నమాట. అది ఫ్లైట్లోనే. బస్ జర్నీ చేసే వాళ్ళకైతే ఓన్లీ 2 బాటిల్సే ఉంటాయి అన్నమాట పర్మిషన్. కార్లో వెళ్ళే వాళ్ళకైతే అసలుకే పర్మిషన్ ఉండదు. చెకింగ్ చేసి వాళ్ళైతే పోలీసులు అయితే ఆపేస్తారనమాట. ఎయిర్పోర్ట్కి లోపలికి ఎంటర్ అయిన తర్వాతనైతే అక్కడ టికెట్స్ తీసుకునే మిషన్స్ ఉంటాయి. ఆ మిషన్స్లో నుంచి టికెట్స్ తీసుకొని మేము డైరెక్ట్ పైకి వెళ్ళి చెక్ ఇన్ అయ్యామన్నమాట. యాక్చువల్గా చెప్పాలంటే మనం కిందికి వెళ్ళి చెక్ ఇన్ అయితే వాళ్ళే టికెట్స్ ఇస్తారు. అవి దానిపైననైతే మనం బుక్ చేసుకున్న ఫ్లైట్ నేమ్ కూడా ఉండి బ్యాక్గ్రౌండ్లో అలా ఉంటుంది, థిక్ పేపర్ ఉంటుంది అనమాట. మనమే డైరెక్ట్గా మిషన్లో నుంచి తీసుకుంటే లైట్ వెయిట్గా ఉండి అలా పల్చగా ఉంటుంది పేపర్. మేము డిఫరెన్సెస్ కూడా మేము గమనించాము. ఏంది మన టికెట్స్ ఏంది ఇట్లున్నాయని మేము అనుకున్నాం అనమాట. కానీ డిఫరెన్స్ మేము ఇండిగోకి వచ్చిన తర్వాత తెలిసింది. మేము డైరెక్ట్ పైకి వెళ్ళిన తర్వాతనే ఈ ప్రాబ్లం అంతా ఫేస్ చేసాము. అయితే మనం డైరెక్ట్ పైకి వెళ్ళి చెక్ ఇన్ కూడా అవ్వచ్చు అనమాట, మన బ్యాగ్స్లలో ఏం లేకుంటే మాత్రమే. ఎందుకంటే మేము రిటర్న్ గోవాకి వెళ్ళేటప్పుడు అయితే డైరెక్ట్ చెక్ ఇన్ కౌంటర్కి వెళ్ళి మన బ్యాగ్స్లలో ఏం లేవు కదా అని చెప్పి డైరెక్ట్ వెళ్ళాము. ఇక్కడ అదే ప్రాబ్లం ఫేస్ చేసామన్నమాట. ఇక్కడ కూడా మేము అలాగే డైరెక్ట్ పైకి వెళ్తే మా బ్యాగ్స్ స్కాన్ చేస్తేనైతే అందులో ఆల్కహాల్ ఉంది కదా అని చెప్పి అన్ని బ్యాగ్స్ అయితే సైడ్కి పెట్టారు. ఎందుకంటే ఉన్న ప్రతి ఒక్క బ్యాగ్స్లలో అన్నిట్లలో ఆల్కహాల్ ఉంది. ఎందుకంటే పర్ పర్సన్కి 6 లీటర్స్ అయితే తీసుకెళ్ళడానికి అయితే ఉంటుంది, ఫ్లైట్లో అలో ఉంటుంది అనమాట. అంటే 6 లీటర్స్ అంటే మనం 8 బాటిల్స్ కూడా పెట్టుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు ఒక ఫుల్ బాటిల్ 750 ml ఉంటుంది కదా, అలా మనం 6 బాటిల్స్ అవి సెలెక్ట్ చేసుకొని 2 చిన్నవి కూడా సెలెక్ట్ చేసుకొని 8 బాటిల్స్ అట్లా లిమిట్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఒక పర్సన్కి 8 బాటిల్స్ అట్లా తీసుకెళ్ళచ్చు, లేకపోతే 6 బాటిల్స్ అయినా తీసుకెళ్ళచ్చు, ఇంకా తక్కువ అయినా తీసుకెళ్ళచ్చు
చేశారనమాట. కాకపోతే మేము ఇలా ఆల్కహాల్ డైరెక్ట్ పైకి తీసుకెళ్లేసరికి వాళ్ళు సైడ్కి మమ్మల్ని ఆపేసి కింది చెక్ ఇన్ కౌంటర్కి వెళ్ళి మీరు వెయిటేజ్ అవన్నీ చెక్ చేసుకొని రండి అని చెప్పారనమాట. మేము డైరెక్ట్ చాలా ఫాస్ట్గా టైం అయిపోతుందని చెప్పి కిందికి తొందరగా హడావిడిగా వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఇంకొక ప్రాబ్లం ఫేస్ చేసామన్నమాట. మాకైతే టైం అయితే అస్సలకే లేదు, ఓన్లీ 5 minutes మాత్రమే ఉంది. మేము పైకి వెళ్ళిన తర్వాత ఫ్లైట్ డిలేడ్ అని చూపించేసరికి కొంచెం మాకైతే ప్రశాంతంగా అనిపించింది. మేము సడన్గా కిందికి వెళ్ళిన తర్వాత నా నేమ్ అయితే మిస్ మ్యాచ్ ఉంది కదా అని చెప్పి వాళ్ళైతే నన్ను రిజెక్ట్ చేశారనమాట, అలో చేయలేదు. సో ఇలా మీరు ఆధార్ కార్డ్ మీద ఒక నేమ్ ఉంది, ఫ్లైట్ టికెట్ పైన ఒక నేమ్ ఉంది కదా, అలా మేము యాక్సెప్ట్ చేయమని చెప్పారు. నాకైతే చాలా ఏడుపు వచ్చేసింది అనమాట. ఎందుకంటే ఆ టైంలో సడన్గా టికెట్ ఇమీడియట్గా బుక్ చేసుకోవడానికి కూడా 10,000 20,000 అలా ఉంటుంది. నేనైతే ఇక ఏడ్చుకుంటూ సైలెంట్గా ఉన్నా. మా ఫ్రెండ్స్ అయితే మాట్లాడుతున్నారనమాట, మేము గోవాకి వెళ్ళేటప్పుడు కూడా మేము ఎయిర్ ఇండియా ఫ్లైట్లో అలాగే వచ్చాము, ఒకసారి చెక్ చేయండి ప్లీజ్, ఒకసారి యాక్సెప్ట్ చేయండి అని అంటే వాళ్ళైతే అస్సలకి కన్విన్స్ కాలేదనమాట. అక్కడ సైడ్కి ఉన్న వాళ్ళైతే ఆల్రెడీ ఫ్లైట్ టైం అవుతుంది, మీరు మిస్ అవుతారు అన్నట్టుగా మాట్లాడితే మేము ఆ ఎయిర్ ఇండియా ఫ్లైట్కి వెళ్ళేది టికెట్ చూపించామన్నమాట. ఇలాగే వచ్చామనంటే లేదు అవి ఎయిర్ ఇండియా ఫ్లైట్ వాళ్ళ రూల్స్, ఇవి ఇండిగో రూల్స్, మేము యాక్సెప్ట్ చెయ్యము, మీరు అలా మిస్ మ్యాచ్ నేమ్ తోటి అలా వెళ్ళడానికి ఛాన్స్ అయితే లేదని చెప్పారు. మేము చాలాసేపు బతిమలాడిన తర్వాత కొద్దిసేపు అయినాక యాక్సెప్ట్ చేసి టికెట్ అయితే ఇచ్చారు. మా బ్యాగ్స్ కూడా తీసుకొని లోపలికైతే పంపించారు ఫ్లైట్ లోపలికి. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము మళ్ళీ పైకి వచ్చేసాము. మళ్ళీ స్కానింగ్లో ఇక మళ్ళీ మనం అవన్నీ రౌండ్స్ అవన్నీ తిరిగి డైరెక్ట్ ఫ్లైట్లోకి అయితే వెళ్తాం కదా. ఆ ఫ్లైట్లో వెళ్ళేదానికన్నా ముందే మా ఫ్రెండ్స్కి సడన్గా కాల్ వచ్చింది. మేము పైకి వెళ్ళిన తర్వాత ఫ్లైట్ డిలేడ్ అని చూపించిన తర్వాత ఒక 2 minutes అయితే ప్రశాంతంగా ఉన్నామో లేదో కాల్ వచ్చేసింది సడన్గా. నేను రియల్గానే ప్రాంక్ చేస్తున్నారేమో అని నేను అనుకున్నా. ఎయిర్పోర్ట్ నుంచి కాల్ వచ్చింది, మందు బాటిల్స్ ఇట్లా ఎక్స్ట్రా ఉన్నాయట, పగలగొడతారట అని చెప్పి వాళ్ళైతే కిందికి ఫాస్ట్గా వెళ్ళారు. టైం డిలే అయింది, కొంచెం ప్లస్ పాయింట్ అయింది, కానీ ఆ టైంలో కూడా మాకైతే చాలా హడావిడి అయింది. రియల్గా టైం వాల్యూ మనీ వాల్యూ అయితే చాలా తెలిసినాయి ఆ టైంకి. మేము అక్కడ కిందికి వెళ్ళిన తర్వాత వాళ్ళైతే వీడియో కాల్ త్రూ అయితే మనల్ని కాంటాక్ట్ అవుతారనమాట. ఇలా మీ బ్యాగ్లో ఎక్స్ట్రా బాటిల్స్ ఉన్నాయి కదా, మీరు ఏవైనా బాటిల్స్ 2 అయినా 3 అయినా సెలెక్ట్ చేసుకోండి, అవైతే పగలగొడతాము, మీరు తీసుకెళ్ళడానికి అయితే ఛాన్స్ లేదు అని చెప్పారు. సో మేము మా ఫ్రెండ్స్ బ్యాగ్లోనైతే పెట్టడానికి ఛాన్స్ ఉందా అని అడిగితే మాత్రం అలా కూడా ఛాన్స్ లేదు, అవి ఆల్రెడీ ఫ్లైట్లోకి పంపించడం జరిగింది, సో మీరు అలా చూస్ చేసుకోవడానికి లేదు అని చెప్పారు. ఇంకా చేసేది ఏం లేదని చెప్పి ఆ 2 బాటిల్స్ సెలెక్ట్ చేసుకుంటే ఆ 2 బాటిల్స్ కూడా వాళ్ళు సజెస్ట్ చేశారనమాట. ఇవి కాస్ట్లీ వన్వి మీరు సెలెక్ట్ చేసుకుంటున్నారు, మీరు డిఫరెంట్వి సెలెక్ట్ చేసుకోండి 2 బాటిల్స్ ఏవైనా అని అంటే మేము ఆ బ్యాగ్లో పెట్టినవే ఇప్పుడు 6 బాటిల్స్ కాకుండా 8 బాటిల్స్ పెట్టాం కదా, ఆ 8 బాటిల్స్ మా ఫ్రెండ్స్వే అనమాట. సో ఈ 2 బాటిల్స్ మావే అనుకొని మేము ఈ 2 బాటిల్స్ సెలెక్ట్ చేస్తే ఇవే కాస్ట్లీ మేము సెలెక్ట్ చేసుకున్నాము. వాళ్ళు చెప్తే మేము వినకుండా కూడా లోపల మేము పెట్టింది అయితే చీప్ వన్నే ఉంటుంది కదా, అందుకే బయట కొంచెం వాళ్ళు చూసి దాన్ని బట్టి కాస్ట్లీ అనుకుంటున్నారేమో అని మేము అనుకున్నాము. కానీ రియల్గానే లోపల కాస్ట్లీదే ఉంది. అది పగలగొట్టిన తర్వాత అర్థమైందనమాట. మాకు చాలా బాధ అనిపించింది, ఎందుకంటే కల్లారా ఆ బాటిల్స్ అన్నీ పగలగొట్టేసరికి. ఎందుకంటే ఎక్కువ ప్రైజెస్ పెట్టి కొన్నాం కదా, కొంచెం తక్కువ ప్రైజెస్ పెట్టి కొంటే అది వేరే ఉండు ఫీలింగ్. సో అక్కడనే 2,000 3,000 ఫుల్ బాటిల్ ఉంటే ఇక్కడ మన దగ్గర ఎంత ఉంటుంది అనేది మీరు కామెంట్ అయితే చేయండి మరి. సో అలా మిస్టేక్స్ అన్నీ చాలా చేసామన్నమాట. ఇలా మీరు ఎప్పుడైతే అలా చేయకండి. ఇలా ప్యాకింగ్ అయినా లేకపోతే పర్ పర్సన్కి ఎన్ని తీసుకెళ్ళాలి అనేది అన్ని బ్యాగ్ వెయిటేజ్ అన్నీ కూడా ముందే మీరు చెక్ చేసుకొని ఫ్లైట్ అయితే ఎక్కడానికైతే వెళ్ళండి. 2 hours ముందే ఎయిర్పోర్ట్లోనైతే కంపల్సరీ ఉండాలి. ఇవన్నీ మనం ఫాలో అయ్యి అవన్నీ తిరిగి అదంతా టైం అంతా వేస్ట్ అయిపోతుంది, మనకు టైం కూడా సరిపోదు అనమాట. సో 2 hours ముందు ఉంటేనే బెటర్. మేమైతే చెక్అవుట్ చేసాం కదా రూమ్, అందుకోసమే మేము ఆ మందు షాప్లలోనే బ్యాగ్స్ అన్నీ ప్యాక్ చేసుకునేసరికి హడావిడిలో ఆగమాగం అలా అయిపోయిందనమాట. సో మన దగ్గర బీర్ అయితే 210 200 అలా ఉంటే గోవాలోనైతే 110 90 రూపీస్ 100 రూపీస్ అలా ఉంటుంది. అంత డిఫరెన్స్ ఉంటుంది అనమాట. అక్కడ కొంచెం తక్కువ కాస్ట్ కదా అని చెప్పి ఫ్రెండ్స్ తెమ్మంటేనైతే తెచ్చాము. సో ఇలాంటి మిస్టేక్స్ అయితే మీరు చేయకండి. సో టికెట్ బుక్ చేసుకునే దగ్గర కూడా చాలా జాగ్రత్తగా ఆధార్ కార్డులో ఏ నేమ్ ఉంటుందో ఆ నేమ్ తోటే బుక్ చేసుకోండి. నాదైతే చాలా మిస్టేక్ అయిపోయింది, ఎందుకంటే వెళ్ళేటప్పుడు కూడా మేము ఎయిర్ ఇండియాకి వెళ్ళేటప్పుడు కూడా మేము చెక్ ఇన్ కౌంటర్కి కిందికి వెళ్తే కూడా వాళ్ళు రిజెక్ట్ చేసే వాళ్ళేమో అని ఇప్పుడు అనిపిస్తుంది తలుచుకుంటేనైతే.
అయితే. సో డైరెక్ట్ వెళ్ళేసరికి అయితే ఏం ప్రాబ్లం కాలేదు. ఇప్పుడైతే ఆల్కహాల్ ఉంది కాబట్టి కిందికి వెళ్ళాల్సి వచ్చింది, లేకపోతే ఇప్పుడు కూడా మేము కిందికి వెళ్ళకపోతాము. అది లేకపోతే డైరెక్ట్ పైకి వెళ్ళే వాళ్ళము. మళ్ళీ మేము గోవా మైల్స్ యాప్ బుక్ చేసుకుంటే కూడా అక్కడ కూడా మోసపోయాము. ఎందుకంటే యాప్ అయితే ముందే అమౌంట్ కట్టమని అడుగుతుంది. సో అమౌంట్ అయితే కట్ అయిపోయాయి, కానీ క్యాబ్ అయితే బుక్ కాలేదు, అసలుకే రైడ్ అయితే యాక్సెప్ట్ చేయలేదన్నమాట. సో మేము వెయిట్ చేసి అది క్యాన్సిల్ అయ్యేలోపు మేము ఇంకొకటి క్యాబ్ అక్కడ డైరెక్ట్ మాట్లాడుకొని ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. ఒకవేళ మీరు గోవా మైల్స్ యాప్ యూస్ చేసినా కూడా అంత ఏం ప్రాబ్లం అయితే ఉండదు, ఎందుకంటే మా అమౌంట్ కట్ అయిన తర్వాత కూడా వితిన్ 7 daysలో మళ్ళీ మాకైతే రిఫండ్ అయ్యాయి. సో మీరు అక్కడ వెళ్ళిన తర్వాత మీరు యాప్ యూస్ చేసి క్యాబ్ అయితే బుక్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం అయితే ఉండదు. ఇక్కడ మన సైడ్ ర్యాపిడో, ఊబర్, ఓలా ఎలాగో అక్కడ గోవా మైల్స్ యాప్ అలా అన్నట్టు అనమాట. సో అందుకోసమే మేము అది బుక్ చేసుకున్నాము. ఏం ప్రాబ్లం అయితే ఉండదు. మా మనసంతా మందు బాటిల్స్ ఎలా వచ్చాయి, మేము పగలగొట్టినవి చూస్ చేసుకున్నాయి ఎలాంటి అనేదే దాని మీదనే ఉంది మా మనసంతా. బ్యాగ్స్ అన్నీ ఇలా ఇష్టం వచ్చినట్టుగా పడేస్తారు కదా, కొన్ని బాటిల్స్ డ్యామేజ్ కూడా అవుతాయి అనమాట. వెళ్ళేటప్పుడు ఎంత హ్యాపీగా వెళ్తామో వచ్చేటప్పుడు ఇంత సాడ్గా వస్తామని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము చేసిన మిస్టేక్స్ అయితే ఎవ్వరు చేయకండి. సో అందుకోసమే ఈ వీడియోని అయితే అప్లోడ్ చేశాను. ఇంకా నా ఛానల్లో గోవా వీడియోస్ ఉన్నాయి, ఎవరైనా చూడకపోతేనైతే ఒకసారి చెక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితేనైతే లైక్ చేసి షేర్ చేయండి. మీకు క్లారిటీగా మొత్తం ఇన్ఫర్మేషన్ అర్థమైందనే అనుకుంటున్నాను. ఇంకా ఎవరికైనా అర్థం కాకపోతేనైతే కామెంట్స్లో నన్ను అడగండి, నేను రిప్లై అయితే ఇస్తాను. సో మేము ఆ గోవా నుంచి హైదరాబాద్కి ల్యాండ్ అయిన తర్వాత హైదరాబాద్ టు మేము ఉండే లొకేషన్స్కి అయితే అక్కడ ఎయిర్పోర్ట్ బస్సెస్కే టికెట్ తీసుకొని బుక్ చేసుకొని ఇంటికైతే వచ్చేసాము. మళ్ళీ అక్కడ క్యాబ్ అంటే ఆ నైట్ చాలా లేట్ అయిపోతుంది, మళ్ళీ ఎక్కువ ప్రైజెస్ అడుగుతారు కదా అని చెప్పి ఎయిర్పోర్ట్ బస్సెస్ ఉంటాయి కదా, సో అవైతే బుక్ చేసుకొని మేమైతే ఉండే లొకేషన్స్కి అయితే వచ్చేసాము. సో వీడియోనైతే ఖచ్చితంగా ఎవరికైనా గోవా వెళ్ళాలనుకునే వాళ్ళకి, అక్కడి నుంచి మందు తేవాలనుకునే వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలాంటి మిస్టేక్స్ చేయకుండా ఉండడం కోసమైనా షేర్ చేయండి. బాయ్ బాయ్.